కలిసొచ్చే కాలం వస్తే కోరుకున్నవి కోరుకోనివి కూడా ఇంటికే నడిచొస్తాయి అంటారు. ఇప్పుడు పార్టీలో అదే టైం వచ్చిందని చెప్పుకుంటున్నారు. మా వంతు ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారిలో ఓ ముగ్గురు దోస్తుల్లో ఇద్దరికి ఇప్పటికే మంచి పోస్టులు రావడంతో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. గాంధీ భవన్లో ముగ్గురు మిత్రులపైనే చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గాంధీ భవన్లో కనిపించేది వీళ్ళేనట. ఒకరు నిరంజన్, మరొకరు కోదండరెడ్డి, ఇంకొకరు కుమార్ రావు. వీళ్లలో నిరంజన్ను బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. కోదండరెడ్డిని రైతు కమిషన్ చైర్మన్ చేసింది సర్కార్. ఇక మిగిలింది కుమార్ రావు మాత్రమే. నిరంజన్, కోదండరెడ్డికి పదవులు రావడంతో కుమార్ రావు పోస్టుపై నేతలు ఆరా తీస్తున్నారట. గాంధీ భవన్ కు వచ్చిపోయేటోళ్ళందరూ కుమార్ రావు గురించే అడుగుతున్నారట. ఈ సీనియర్ నేతకు పదవి వస్తుందా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారట. కుమార్ రావుకు కూడా మంచి పదవి వస్తుందని కొందరు, ఇంకెప్పుడొస్తుందని ఇంకొందరు, ఎప్పుడో ఓసారి వస్తుందని మరికొందరు. ఇలా గాంధీ భవన్ లో చర్చ నడుస్తోందట. కుమార్ రావు పార్టీలో సీనియర్. ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పనిచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనూ కుమార్ రావు పార్టీలో వర్క్ చేశారు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కుమార్ రావు కొనసాగుతున్నారు. ఎంతో మంది లీడర్లను చూశారు. పార్టీ మారిన నేతల్ని కూడా ఎంతో మందిని చూశారు కుమార్ రావు. గాంధీ భవన్ కోటాలోనైనా కుమార్ రావుకు పదవి ఇవ్వాలనే చర్చ జరుగుతోందట. కుమార్ రావు విషయాన్ని కోదండరెడ్డి, నిరంజన్ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఒక్క కుమార్ రావుకే కాదు, కాంగ్రెస్ లో ఏళ్ల తరబడిగా పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు చాలా మందే ఉన్నారని, వాళ్ళందరికీ అవకాశం వచ్చినప్పుడల్లా పదవులు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బాగానే వినిపిస్తోందట.